హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. నా పేరు సుప్రజారెడ్డి. వెల్కమ్ టు కదంబం ఛానల్. గార్డెన్లో ఆర్గానిక్ ఫుడ్ అని కోసుకోవటం, వండి పెట్టేసి అంటే టైటిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా బాగుంది గాయత్రి మీ గార్డెను. ఒక చిన్న ప్లేస్లో ఎంత చక్కగా అరేంజ్ చేశారో నాకు చాలా నచ్చింది. చాలా నీట్గా ఉంది. ఉన్నన్ని మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. తన ఇంట్రెస్ట్ మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా. అందరూ తప్పకుండా మొక్కలు పెంచండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటుంది. అక్కడ ఒక కుండీ చూశారు కదా, ఎంత బాగా చేశారు. అలాగే టెడ్డీ బేర్ చూడండి, మీ ఇళ్ళల్లో కూడా టెడ్డీ బేర్లు పాతవి ఉంటే చక్కగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ గాయత్రి, చాలా ఓపికగా అన్నీ వివరించి మన కోసం చెప్పారండి. ఎలా వేసారు, ఎప్పుడు వేసారు అని. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ బాగా చేసేవాళ్ళు అండి. అదే వాళ్ళేనండి. అప్పుడు గార్డెన్లో నేను బాగా ఫ్లవర్స్ అన్ని కోసేది, బుట్టలు బుట్టలు కోసేది. అది ఆ మైండ్లో అలాగే ఉండిపోయింది. వాటర్ పోసేదాన్ని, ఆ ఇంట్రెస్ట్ అలాగే వచ్చేసింది. ఇప్పుడు మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా మీకు మీ అమ్మమ్మ లాగే ఇంట్రెస్ట్ వచ్చింది, సాల్వ్ పడినట్టుంది అంటారు. మాకు కూడా గాయత్రి, మా నానమ్మ ఎక్కువ అసలు చిన్న అటికలు అంటారు కదా మనకి, అప్పుడు చేపల అటికలు అట్లాంటివన్నీ తెచ్చినప్పుడు చిన్న హోల్ పడిందంటే దాంట్లో మట్టి పోసి ఏదో ఒకటి వేసేది. అప్పట్లో మనకు కొత్తిమీర దొరికేది కాదు కదా, కొత్తిమీర వేయటము, తోటకూర వేయటము. నేను అన్ని నాయనమ్మ దగ్గర బాగా చేసేదాన్ని. మడులు మడులు కట్టి ఎంత ఇంట్రెస్ట్గా పెంచేదో నాయనమ్మ. చూస్తున్నాం కాబట్టి. అంతకుముందు అవన్నీ ఏం లేదు, వాళ్ళు ఓన్గా చేసేవాళ్ళు. అదే కదా, మన పాత వాళ్ళని బట్టి మనం ఫాలో అవుతూ వస్తుంటాం. పావు పేడ, బియ్యం కడిగి నీళ్లు పోసే, కడిగిన నీళ్ళు నుంచి వచ్చింది. స్ప్రే అంటే వాళ్ళే మందులు కెమికల్స్ ఏం కొట్టేవాళ్ళు కాదు కదా, ఏం ఉండదు. ఏమన్నా కొట్టాల్సి వస్తే ముడత పిండి కొట్టేవాళ్ళు, లేదంటే బూడిద చల్లేవాళ్ళు అప్పట్లో వాళ్ళంతా. ఎంత ఆర్గానిక్. దిష్టి ఎందుకు పెట్టారనే, కాల్షియం పర్పస్ ప్లస్ దిష్టికి. అవును, కరెక్ట్. అసలు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎన్ని నేర్చుకుంటాం, అవన్నీ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. పెద్దవాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళకి చాలా వస్తాయండి భవిష్యత్తుకి అవసరమైన. ముగ్గులు వేసేది అప్పట్లోనే, ఆమెకున్న టాలెంట్ ఎవరికి ఉండదు. అప్పట్లో ఇవన్నీ టీవీ ఛానల్స్ అవి లేవు. అవి కానీ ఉంటే ఆమెకి పాపులర్. ఇప్పుడు కుండ చిల్లిపడిందంటే సొగంగా కట్ చేసి రెండు మొక్కలు వేసేది అనమాట నానమ్మ కూడా. స్కూల్కి వెళ్ళారు టీచర్స్కి జానర్ ఫస్ట్కి అట్లా అవి ఉన్నాయి కదా, ఇంత పూలు పూసేది ఆమె వేస్తే. సన్ఫ్లవర్ పెద్ద ఫ్లవర్స్ అంటే మళ్ళీ అప్పుడు గోడలు. సన్ఫ్లవర్ ఆరెంజ్ ఉందండి నా దగ్గర, సీడ్స్ తీసుకొచ్చి ఇస్తాను ఈసారి మీకు. నెక్స్ట్ టైం ఇంకా అయిపోయింది, బాగుంటుంది సన్ఫ్లవర్ ఉంటే. అవి టీచర్స్ గిఫ్ట్గా ఇచ్చేదాన్ని నేను స్కూల్లో. న్యూ ఇయర్ వచ్చిన ఫెస్టివల్స్ వచ్చే ముందు అట్లా ఏదైనా బర్త్డేస్ ఉంటాయి, వాటికి ఇంత పెద్దవి ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం, ఇంత పెద్దవి ఎట్లా పూస్తున్నాయి. చిన్నవి మనకన్నా నాకు ఒక్కసారి అట్లా పూసాయండి. అలా కాదు, ఎప్పుడు అట్లా పెద్ద పెద్ద పూలు పూసేది. అన్ని రకాలు వేసేది. మనం టెర్రస్ అనుకుంటాం కానీ చిన్న చిన్న కుండీల్లో చాలా బాగా తయారు చేస్తారు గాయత్రి. ఇట్లా చేస్తారు కదా, వేసేది శనగపిండి అవన్నీ వేసి చేస్తారు. అవి అప్పుడప్పుడు వేస్తారు. అంటే వర్షాకాలంలో మనం వేస్తే జీవామృతం ఘనజీవామృతం. ఇది వాటర్లో నానబెట్టేసి వాటర్ పోసేస్తే. ఇది పొట్టు ఉంది కదా, ఇది చేసుకున్నారా? కొనలేదండి, ఇది పొట్టు ఉంటుంది కదా, చెక్క పొట్టు డ్రై లీవ్స్ ఉంటాయి కదా, అది కంపోస్ట్ లో వేస్తాను నేను. అంటే నాకు స్టార్టింగ్ రాలేదు కంపోస్ట్, అది బాగా. అందువల్ల ఇవి వేస్తే మరీ ఎక్కువ ముద్దగా వచ్చేస్తుంది కంపోస్ట్, వాస్తు స్మెల్ వచ్చినప్పుడు. బాగుంది, ఇట్లా వేసేయచ్చు ప్లాంట్ ఇప్పుడు రెడీగా. ఇట్లా ఇది దాంట్లో కలిపి ఎక్కువ నాకు కిచెన్ వేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇది కిచెన్ వేస్ట్ తయారు చేస్తారు. కంపోస్ట్ రెడీ అయింది కూడా ఉంది. ఓకే, ఇది రెడీ అవుతా ఉంది చూడండి. ఓకే,
నైస్. ఆకులు బోల్డ్ వస్తాయి కదా, హ్యాపీగా రెడీ అయింది ఆల్రెడీ. కొనాల్సిన అవసరమే లేదండి మీకు అసలు. అసలు నేను కోకోపీట్ తప్ప ఇంకేది. గోల్డ్ ఆకులు వస్తాయి కదా మనకి. పసుపు ఇది పసుపు లాస్ట్ టైం హార్వెస్ట్ చేసి అయిపోయింది. మష్రూమ్స్ వచ్చినాయి ఇక్కడ. ఇది ఆనియన్ కూడా పిచ్చి మష్రూమ్స్ అయి ఉంటాయి. పిచ్చి మష్రూమ్స్ కానీ ప్లాంట్స్ చాలా బలం. కట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. పసుపు హార్వెస్ట్ చేసేటప్పుడు అవును, దొల్లి చేయొచ్చు, చాలా కష్టం. నేను దీంట్లో వేసి పెట్టాను. లాస్ట్ టైము కుండీలో వేసి పీకటానికి ఎంతసేపు పట్టింది అసలు. అది చాలా కష్టం అండి. ఇదే బెస్ట్ మీకు. ఇవేం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. పేర్లు అయితే అందంగా ఉన్నాయి అంతే. గ్రేప్ టమాటాలు బాగా వేస్తారండి మీరు. ఒక్క టమాటా తెచ్చేస్తాను. ఎన్ని ప్లాంట్స్ వచ్చాయి వాటి. ఇది బీరా సొరా. ఇది మొన్న గ్రూప్లో ఇచ్చింది. ఇది క్లో బీన్స్. రెండు సీడ్స్ మీరు అంత ఎక్స్పెక్ట్ చేయబాకండి. అంత టేస్ట్గా ఏమనిపించలే నాకు. ఇది దవనం. ఓకే. ఇది బ్రహ్మకమలం. లీఫ్ కట్ చేసి పెడితే వస్తుంది మేడం. అది కట్ చేసి పెట్టాను. ఏర్లు పైకి ఉందా మీ దగ్గర బ్రహ్మకమలం? ఎవరి దగ్గర తెచ్చారా ప్లాంట్? ఏర్లు వచ్చినాయి చూడండి. మళ్ళీ ఇదిగో దీనికి ఇది కూడా బతికిపోతుంది చక్కగా. దీనికి రూట్స్ వచ్చినాయి ఆల్రెడీ. ఇది కూడా స్టెమ్ పెట్టాం మొన్న. ఇక్కడ ఒకటి పెట్టినట్టున్నారుగా. మళ్ళీ కొమ్మ ఇది పిలక వచ్చేసింది అండి. అది 1 year అయిపోయింది. దీన్ని ఈ పూలు మీరేమంటారు? మేము కారం బంతే కదా. మా చిన్నప్పుడు మేము కూడా పల్లెటూరులో ఉన్నామండి. ఎంత బాగుంటాయి. నేను తెగ పెట్టుకునేదాన్నండి చిన్నప్పుడు ఈ పూలు. ఇవి కలుపుకొని చెండ్లు పెట్టుకునేవాళ్ళు. కనుపూరు జాతర జరుగుద్ది కదండి, అక్కడ పోయే రూట్ లో ఉన్నాయి. ఇవి సీడ్స్ బాగా వస్తాయి. సీడ్స్ తీసి పెట్టండి, బాగుంటాయి. పెద్ద పూలు పూస్తాయి. ఆగి పూసి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం పోయాం. ఎలా వేసామన్నది కాదండి. గార్డెన్లో చెప్పాలంటే ఇంట్రెస్ట్ కొద్దీ మనము గార్డెన్ అందంగా చూపించుకోవటానికి ఎంత నీట్గా పెట్టుకున్నామా, దేంట్లో వేసామన్నది కాదు. బాటిలా లేకుంటే కుండి కొనుక్కొచ్చామనేది కాదు. ఎంత చక్కగా అరేంజ్ చేసుకొని అందంగా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి ప్లాంట్స్. అది ముఖ్యం అన్నమాట మనకి. లింగాక్షి చూడండి ఎంత బాగున్నాయో. సీజన్ కదా, బాగా వస్తాయండి. ఇవన్నీ అండి క్యాన్స్ కొన్నారా? అవి కొనింది ఆఫీస్ లో ఉంటాయి. ఎలా కట్ చేయించారు? పైన మా హస్బెండ్ కట్ చేస్తారు. కట్ చేసేసారు. బాగా హెల్ప్ చేస్తారు అన్నమాట. లాస్ట్ టైం అంటే ఆయనకి ఇప్పుడు కొంచెం టైం లేదు, ఎక్కువ హెల్ప్ చేసేది గార్డెన్. మొత్తం అసలు చూడటానికి కూడా, ఎక్కడైనా తీసి పెట్టడానికి కూడా, ఇక్కడ హ్యాండిల్ చేయడానికి కూడా బాగుంటాయి ఇవి. ఓకే. తులసి కనకాంబరం కూడా వేస్తున్నానండి అక్కడ. అక్కడ కనకాంబరం ఉంది. తులసి లాస్ట్ టైం ఎక్కువ పెట్టాను. అంటే వేణుగోపాల స్వామి గుడికి ఇస్తాను. లెమన్ గ్రాస్ వాడతారా టీకి? వాడతానండి. కరోనా టైంలో అయితే లెమన్ గ్రాస్ తిప్పతిగా పైకి వచ్చేస్తుంది. అది జామాకు, తులసి అన్ని పౌడర్ చేసి అందరికి షేర్ చేసేదండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఆకు పట్టుకోగానే. చామంతులు ఆల్మోస్ట్ సీజన్ వస్తుంది కదా, పూలన్నీ తగ్గిపోయినాయి. మంచి కలర్స్. రణపాలు అస్సలు పోదండి. నీళ్లు పొయ్యకపోయినా బతికే ప్లాంట్ ఏదన్నా ఉందంటే ఈ రణపాలండి. చాలా మెడిసినల్ ప్లాంట్ అది. అవి కిడ్నీ స్టోన్స్ కరిగించడానికి అట్లా వాటర్లో బాయిల్ చేసి వాడతారు. అది ఎక్కువ. ఈ చూడండి తమాషా. ఈ టమోటాలు చూడండి. ఈ టమోటా గుత్తులు గ్రేప్ టమోటాస్ అండి ఇవి. ఇది మా కోడలు వాళ్ళకి తమలపాకులు తెచ్చిచ్చారండి బుట్టలు. ఎంగేజ్మెంట్ అప్పుడు అది వేస్ట్ చేయకుండా నేను అట్లా. చాలా ఇయర్స్ ఉంటుందండి దీనికి. ఇంకా మీరు మట్టి పోసినా చుట్టూరు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా ఇయర్స్ బతుకుతుంది అది. ఎంత బాగుంటాయనండి కాయలు నాన్ స్టాప్ గా వచ్చే కాయలు. ఫ్రూట్స్ ఏదైనా ఉందంటే అంజీర్ బాగా వస్తుంది. 3 years అయిందా? 3 years ప్లాంట్. కొమ్మలు కట్ చేసి పెట్టేస్తే మళ్ళీ ఇవి పడి మొలిచినాయి. ఓకే. మల్బరీ ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్ చిన్నగా ఉన్నట్టుంది. ఈ మధ్య తెచ్చింది. నేను ఒకటి దీపాకి ఇచ్చేసాను స్టార్ ఫ్రూట్. ఈ బెండ ఒకసారి కాపు ఇక్కడ దీంట్లో వేస్తున్నాను, అయిపోయింది బాగా వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ వేస్తాను. మల్బరీ లాంగ్ అండి ఇది. నా దగ్గర ఉండేది ఇంకొక రకం మల్బరీ. ఇది
మిర్చి మందార చూడండి, మిరపకాయలుగా ఎంత బాగున్నాయో. కలర్ కూడా బాగుంటుంది. చాలా బాగుంది. పత్తి మందార. పత్తి మందారా? ఇది పత్తి మందార. ఇది వైట్ పెద్దది రెక్కది. రెక్క మందార బాగుంటుంది. పెద్ద పువ్వు వస్తుంది ఇది. పత్తి మందార బాగుంటుందండి. పువ్వు కూడా చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది. తెల్లగా పూస్తుంది. కొనుక్కొచ్చారు అది కూడా? కొనుక్కొచ్చింది. ఓకే ఓకే. ఎర్ర మందార, ముద్దు మందారం. నిన్న బాగా వీడియోకి బాగుంది. పెద్ద ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇవి కూడా బాగుంటాయండి. కలర్ చూడండి ఎట్లుంటుంది అసలు. ఇది ఒక రకం మందారం. ఇది రెక్కదే, అదొక రకం, ఇదొక రకం. కొంచెం పింకిష్గా ఉంటుంది. సీతమ్మ జడ కూర్చుంది. మా అమ్మమ్మ చిన్నప్పుడు ఈ ఫ్లవర్స్ వేస్తే ఇంత పెద్ద ఫ్లవర్స్ యాపిల్ కన్నా పెద్దవి వచ్చాయి. ఇవి తరుణ్ దగ్గర రెడ్ కూడా ఉన్నాయండి. నా దగ్గర ఎల్లో కూడా ఉంది. ఎల్లో పోయింది. ఎల్లో నేను అసలు అందరు ఆశ్చర్యపోయారు. ఎల్లో ఉంది మీ దగ్గర, నా దగ్గర లేదు. ఇప్పుడు పోయింది. మళ్ళీ అవి పడొస్తాయిలేండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అది స్టెమ్మే. పొట్ల, పిచ్చుకు పొట్ల పట్టుకుంటే స్మెల్ వస్తాయి. గుత్తుబీర ఇవి ఇంకా బాగా గుత్తులు ఒక్క గుత్తుకి 4-5 వస్తాయి. వెరైటీస్ నా దగ్గర వీటిలోనా? నా దగ్గర ఒక దగ్గర వచ్చినాయంటే 4-5 వస్తాయి. గుత్తుబీర, టమోటాలు చూడండి. ఇంకా కోసేయండి టమోటాలు, పాపం బాగా మగ్గిపోయినాయి. నాటు కూడా ఉంది. నాటు, హైబ్రిడ్. అట్నుంచి వచ్చి దీంట్లో వేసాను పక్కనకి. ఈ మధ్య తెచ్చేస్తాను. ఇది కూడా కాస్ట్ ఎక్కువ అమ్ముతుంది. 100 రూపీస్ అన్నమాట. అయినా బాగుంది కదా, అందంగా ఉంది. ఈ కుండీ మీరు ఎక్కడన్నా కొనాలంటే అస్సలు దొరకదండి. అంత అద్భుతంగా చేసింది. చూడండి ఎంత బాగుందో. తను ఓన్గా చేసింది అనమాట. గ్లౌజెస్తో సిమెంట్ వేసి ఇది క్లాత్తో చేశారంట. ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇది మళ్ళీ జాయింట్ చేయాలండి. మళ్ళీ సిమెంట్ వేసి జాయింట్. వెయిట్ ఉంది కానీ. వెయిట్ ఉంది. దీంట్లో పాట్ పెట్టుకోవచ్చు. సపరేట్గా పెట్టారా? తీసి ఇట్లా పెట్టుకోవచ్చు. దాంట్లో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఎంత ఓపిక్గా ఎంత ఇంట్రెస్ట్గా చేశారో చూడండి. పైన క్లాత్, కింద గ్లౌజులకి సిమెంట్ వేసి చేస్తారనమాట. ఇది ఈ కింద ట్రేలో సిమెంట్ పోసేసి కింద స్టాండ్ లాగా ట్రే. ఇది సపరేట్గా చేయాలి మనం. ఇది స్వీట్ బాక్స్ కి ఇట్లా వేసారు. దాంట్లో సిమెంట్ వేసి మళ్ళీ అది బాగా ఆరిన తర్వాత జాయింట్ చేసేది. మళ్ళీ ఒక కుండి తయారు చేయటమే కాదండి, ఆ కుండీకి తగ్గ మొక్క పెట్టడం కూడా ఒక టాలెంటే అనమాట. చూడండి ఇవి ఇట్లా స్పైడర్కి ఇట్లా వస్తాయి కాబట్టి చాలా అందంగా ఉంది కుండీలో. బాగుంది. ఇవి కూడా పైప్ కట్ చేసి వేసారండి. ఇది బాటిల్, అవి నార్మల్ బాటిల్. సొరకాయ చూడండి. గార్డెన్లో కుండీలో మనం సొరకాయలు కాపించచ్చా అంటే ఇదేనండి సాక్ష్యం. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ పొట్ల కూడా, పిచ్చుకు పొట్ల. ఇది చోచో. ఇది ప్లాంట్. ఇంకా కాయలు రాలేదు కదా? రాలేదు. ఇది ఈ మధ్య ఇదే ఫస్ట్ టైం రావడం నాకు, నేను వేయడం. లాస్ట్ టైం ట్రై చేయొచ్చు అంటే కాయ వచ్చినప్పుడు పిలక వచ్చేస్తుంది కదా, అది వేసేసారు డైరెక్ట్. కవర్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి. నాకు కూడా అమ్మ తెచ్చి ఇచ్చింది ఒకసారి. అది ఇవి పూత వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయినట్టు వస్తాయిలే కాయలు అని అనుకుంటున్నాను. ఇది వాటర్ యాపిల్. పర్పుల్ బీన్స్ చూసారా ఎంత పొడుగున్నాయి అసలు ఒక్కొక్కటి. ఇవన్నీ సీడ్స్కి. ఇవి గ్రూప్లో మళ్ళీ నెక్స్ట్ మీట్ పెట్టినప్పుడు పంచుతామండి సీడ్స్. అందుకని సీడ్స్ కోసం వదిలేన్నారు. అక్కడ ఇది గ్రీన్, ఇది పర్పుల్. చాలా బాగున్నాయి. ఒక్క భలే విపరీతంగా కాస్తాయండి ఈ కాయలు. ఇది స్టెమ్ బెట్టింగ్. ఇది స్పైడర్లో ఇది ఒక వెరైటీ. ఇది వచ్చేసి ఏదో అంటారు, దీన్ని లైనాక. బాగుంటుంది ఇది. చిన్న స్టెమ్ పెట్టి ఇది ఆ పప్పులో కూడా వేస్తారంట. చాలా బాగుంది చూడు కలర్. ఓపిక అండి, ఎన్ని వాటర్ పోసుకునే సరికి ఉంటుంది అసలు. ఇప్పుడు మీ దగ్గర 3 రకాలు ఉన్నాయా సొరకాయలు? అంతే కదా? అక్కడ ఒక రకం ఉంది, ఇక్కడ ఒక రకము. ఇది ఇంకా లాంగ్ వచ్చింది పోయినసారి. బాగా కాసి అయింది. ఒకటి కాదు, సెకండ్కి ఇది
ఫస్ట్ ఒకటి కాసే కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కుకింగ్ కూడా పెట్టానండి. రొయ్యలు సొరకాయ పెట్టాను. రొయ్యలు సొరకాయ, ఓకే ఓకే, చాలా బాగుంది. సొంత ఇల్లు కాబట్టి, ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఎంత చక్కగా వేసుకున్నారు. స్టాండ్గా పెట్టేస్తాను చైర్ని. అంతే, ప్రతి ఒక్క వస్తువు ఎట్లా వాడుకోవాలో ఒక్కొక్క గార్డెన్ విజిట్ చేసినప్పుడు తెలుస్తుందండి. గేట్ స్టాండ్లు ఉంటే అవి వెల్డింగ్ చేయించి అది బాగా చేంజ్ చేస్తాను. స్టాండ్ లాగా పెట్టేశారు. ఓకే. చిక్కుడు, అవి సీడ్స్ కన్నా చెట్టు చిక్కుడు ఇవి బాగా కాస్తాయండి. అయితే ఎక్కువ రోజులు కాయవు కానీ బాగా కాస్తాయి. తంబ వేసినట్టున్నారు ఇక్కడ. అక్కడ కూడా ఉందండి తంబ. తీగ తంబ, చెట్టు తంబ. చెట్టు తంబ అయితే చాలా రోజులు కాస్తాయండి, ఇయర్స్ కాస్తుంది. తొందరగా నాకు ఇట్లా కాయలు కనిపిస్తే ఆడుకోలేదు అలవాటు, ఇట్లా తిప్పుకుంటూ ఆడుకుంటా. ఇది బాగా కాస్తుంది. ఇది కూడా కాసి మళ్ళీ సెకండ్ టైం ఇంకెంత పీక్కుండా అట్టే పెట్టినా. దీపావళి ఫామ్లో అయితే ఇక్కడ బాటిల్ లాగా ఉంటుంది కదా, అవి ఉన్నాయి అనమాట. ఎన్ని ఉన్నాయో సీడ్స్కి తన దగ్గర వదిలేసింది. ముల్లంగికి ఇంకా లోతు ఉండాలండి, పైకైనా వచ్చేస్తుంది. లాస్ట్ టైం బాటిల్లోనే వేసా, వాటర్ బాటిల్లోనే బాగానే వచ్చి. అందుకని ఈసారి ఇవి ఉన్నాయని వీటిలో వేసి. పిచ్చి మొక్క వచ్చింది, దాన్ని నిదానంగా తీయండి. ఎట్లా పైకే వచ్చేస్తుంది ముల్లంగి, బాగా లావు వస్తుంది అనమాట. ఇవన్నీ బెండ, స్టార్ బెండ వేసినట్టున్నారు. అది రెడ్ బెండ. రెడ్ బెండ, ఇది రెడ్ లైట్ వచ్చింది, ఇంకా రెడ్గా వస్తుంది. రెడ్గా సీడ్స్ వదిలేసరికి ఇట్లా వచ్చింది. ఓకే ఓకే. చెర్రీ టమోటో ఒకటి తిందా, పందిర్లాగా వచ్చేసింది చూడండి, అల్లుకుపోద్ది బాగా. గార్డెన్ లో స్పెండ్ చేస్తా. అందరూ టైం సరిపోదు అసలు. గార్డెన్ ఉండిందంటే పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పెట్టుకున్నారు చిన్న చిన్న పాట్స్ లో పెడతారు. వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇన్స్పిరేషన్ అన్నమాట. అడుగుతారు, పెడతా ఏదో ఒకటి సీడ్స్ ఇస్తాను, నా దగ్గర ప్లాంట్స్ ఇస్తాను, స్టార్ట్ చేయండి. తప్పకుండా మొక్కలన్నీ షేర్ చేసి చాలా చిన్నమైన దేంట్లో చిన్న ప్లేస్ అయినా వేసుకోండి. ఎన్ని వేస్ట్ ఉంటాయండి మన ఇంట్లో, ఆ వేస్ట్ తో మొదలు పెడితే చాలు చక్కగా. వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని మేము కూడా స్టార్ట్ చేస్తాం. అదే కదా, కొని అర్థం కాక పెట్టున్నాము. కొత్తగా చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, కొని హంగామా లాగా అవి అరేంజ్ చేసి చేయలేక స్ట్రగుల్ అయ్యేకు దానికన్నా మన ఇంట్లో వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ తోనే ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే అలవాటు అయిపోద్ది, మనకి తెలుస్తుంది అనమాట ఎలా చేయాలా ఏంది అనేది. వాటర్ క్యాన్లు అవన్నీ నాకు చాలా మంది ఫ్రీగా ఇచ్చారండి. అసలు పోవండి సామాన్యంగా, అవి బాగా కాస్తున్నాయి కదా, దీంట్లో వేసుకోవచ్చు, కంపల్సరీగా వేయాల్సిందే. దీంట్లో మనం ఇంత పెట్టి 100s పెట్టి తీసుకోవాలి, కాస్ట్ ఎక్కువ పెట్టి. చూసారు కదండి గాయత్రి వాళ్ళ గార్డెన్ ఎంత బాగుందో. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మనకి ఎవరి గార్డెన్ అన్న చూసినప్పుడు. చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో చూసేవాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ గాయత్రి, చాలా ఓపికగా చెప్పావు. మొక్కలన్నీ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చినాయి. మా బాబుకు ఓపిక ఉండదు కానీ ఉండమంటే నేను కూడా ఇక్కడే ఉండి అవి బీక్కుంటా హ్యాపీగా ఉండిపోతా. థ్యాంక్ యూ.